అంటే అగ్రెసివ్నెస్ అంటే బట్టలు ఇప్పుకుంటే వస్తుందా, బట్టలు చించుకుంటే వస్తుందా అన్నారు. మన అగ్రెసివ్నెస్ వల్ల చాలా బెనిఫిట్స్ జరిగినాయి ఇదే బీజేపీ పార్టీకి. మనం లాస్ట్ మనం చూసాం జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 42-48 మీకు మీ వశమైంది. ఎందుకంటే దానికి ప్రధానమైన కారణం మన బండి సంజయ్ గారు మన అందరికీ తెలిసిన విషయం. తర్వాత ఏం కారణాలు జరిగినాయో ఏం జరిగిందో అతను మార్పు జరిగింది. తర్వాత పార్టీ మొత్తం కూడా చాలా స్తబ్దుగా సాగుతుంది తెలంగాణలో. సరే దేశంలో మీరు బ్రహ్మాండంగా మీరు అధికారంలో రావచ్చు, దాదాపు 22 రాష్ట్రాల్లో మీరు అధికారంలో ఉండొచ్చు. కానీ తెలంగాణలో ఎందుకో మీ పార్టీ అంత స్థాయిలో మీరు అనుకున్న స్థాయిలో ఒక అగ్రెసివ్నెస్గా వెళ్ళలేకపోతుంది అనేది ఇక్కడ ఎక్కడ చూసినా కూడా ప్రధానంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ తప్పితే బీజేపీ స్తబ్దుగా ఉందనే దానికి ఏంటి కారణం? కారణం 2-3 ఉన్నాయి. మీడియా బాగా మాకు కోఆపరేట్ చేయట్లేదు. నేను చెప్తున్నాను, ఫ్రాంక్గా చెప్తున్నాను. అదే సార్, దేశం మొత్తం కూడా మీడియాని మెయింటైన్ చేస్తున్నారు. సోషల్ మీడియా కూడా ఇప్పుడు మీడియా మీరు చూడండి, మేము భువనగిరి ఒక రైతుల దగ్గర పోయినాం, ఎన్ని పేపర్లు చూపెట్టినాయి, ఎన్ని టీవీలు చూపెట్టినాయి. బీఆర్ఎస్లో మేము ముందు పోయినాం రైతుల దగ్గరికి, ఇప్పుడు బీఆర్ఎస్లో నిన్న పోయినాం, ఎంత టీవీలు చూపెట్టినా ఎన్ని పేపర్లు రాసినా చూడండి. మన అక్కడ విమర్శ జరుగుతుంది కదా. సో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి దీంట్లో కూడా కొన్ని కారణాలు, కొన్ని శక్తులు మమ్మల్ని పెరగకుండా చేసే మీరు అన్నారు కాబట్టి ఆ శక్తులు బయట నమ్ముతారా, బలంగా నమ్ముతారా మీరు? డెఫినెట్గా ఉన్నాయి. కానీ ఆ శక్తుల్ని మేము తప్పకుండా అడుగుంటాం, అరికడతాం, మేము డెఫినెట్గా అరికడతాం. తర్వాత రెండోది అగ్రెసివ్నెస్ అన్నారు. ఆ నాయకులు మాత్రమే ఉన్నారు కదా, ఇంకా అగ్రెసివ్ ఆ నాయకులకి సరైన సముచిత స్థానం లేదు కదా. మినిస్టర్ అయింది అగ్రెసివ్ సమితి కదా, అంటే తెలంగాణలో గ్రిప్ రావడానికి. తెలంగాణ మన ఆయన తెలంగాణలో ఎంపీ గెలిచాడు కదా, ఆయన కరీంనగర్ కూడా గెలిపించాడు కదా. మళ్ళీ అట్లా అంటే ధర్మపురి అరవింద్ ఉన్నాడు, మన ఆయన కూడా గెలిపించాడు కదా. అంటే మేయర్ కాకపోవచ్చు కానీ 28 సీట్లు గెలిచాడు కదా అక్కడ. మన నాయకులు మాతోనే ఉన్నారు కదా. సో అది ఏమి వాళ్ళు ఎక్కడ బయటకు పోలే కదా, వాళ్ళు ఉన్నారు, మా పార్టీలు ఉన్నారు, మా పార్టీతో కోఆపరేట్ చేస్తున్నారు, పార్టీని ముందు తీసుకుపోయే దాంట్లో వాళ్ళు కూడా ఉన్నారు కదా. మీరు అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు రామచంద్ర గారు చాలా సౌమ్యుడు, అగ్రెసివ్నెస్ ఉండదు, ఏం పెద్దగా ఆయన వల్ల పెద్దగా తెలంగాణలో బీజేపీకి అంత ఉపయోగం ఉండదని చాలా రకాల మాటలు వచ్చినాయి. నేను ఇప్పుడు అన్నాను కదా, మీకు కూడా తెలుసా విషయం. దానికి మీరు ఎలా ఫీల్ అయ్యి ఉంటారు? ఎందుకంటే అంటే నేను చేయలేను అన్న ఫీలింగ్ వచ్చి నేను కాదు, నేనేం ఫీల్ కాను. ఎందుకంటే నేను రాజకీయాలు 45 సంవత్సరాల నుంచి ఉన్నాయి, ఇవన్నీ వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కానీ అసలు విషయం నాకు తెలుసు కదా, అసలు విషయం నా మీద నమ్మకం తెలుసు కదా. సో కాబట్టి ఇవన్నీ మాటలు నేను పెద్ద పట్టించుకోవడం కాదు. ఓకే, సో మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇంకా మంచిగా చేస్తున్నాను. ఓకే.